ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వాటాహక్చుల ఉద్యోగాలకు సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నప్పటికీ కూడాను మనం ఏ విధంగా ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించాలి, మంచి స్కోర్ అనేది ఏ విధంగా సాధించాలనే దానిపై ప్రీవియస్గా వీడియో అయితే చూశాను. దయచేసి ఆ యొక్క వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ యొక్క వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గ్రామం మరియు వాటాహక్చుల ఉద్యోగాలకు సంబంధించి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉయ్ జాబ్ మేకర్స్ వారు ఫాస్ట్ ట్రాక్ స్టడీ కోర్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మీరు పొందాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజీకి వచ్చేసి ఇక్కడ మీరు మన యొక్క ఛానల్కి అందించిన మహేష్ 1 అనే కూపన్ కోడ్ని ఎంటర్ అనేది చేయండి. ఈ యొక్క కూపన్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే 220 రూపీస్ ఉన్న ఈ యొక్క బండిల్ ప్రైస్ అనేది కేవలం 190 రూపీస్కే మనకు రావడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఈ యొక్క బండిల్ అయితే బై చేసుకోండి. అన్ని రకాలుగా కూడా ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు 4 పేమెంట్స్ ఆప్షన్ ద్వారా పే చేయొచ్చు అమౌంట్ని. ఓకేనా? థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాహక్చుల ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. ఈరోజు సక్సెస్ పేపర్ని కనుక మనం చూసినట్లయితే సెప్టెంబర్ 26న మనకు ఫలితాలు అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా పోస్టింగ్ ఆర్డర్స్ కూడా సెప్టెంబర్ 29 అయితే ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది. ఓకేనా? ఇప్పటివరకు కూడా వచ్చిన దరఖాస్తులు అనేది చూస్తే 16 లక్షల పైన ఉన్నాయి. సో వారు గతంలోనే చెప్పారు 20 లక్షల మంది అభ్యర్థులు మనకు చివరి సమయానికల్లా దరఖాస్తు అనేది చేస్తారని చెప్పి అంటున్నారు. సో ప్రతిరోజు కూడా మనకు 1 లక్షకు పైన ఈ యొక్క దరఖాస్తులు అనేవి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పినట్లుగానే 20 లక్షల పైనే మనకు దరఖాస్తులు అనేవి వస్తాయని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 7022 కేంద్రాలను అయితే మనకు ఏర్పాటు అనేది చేశారు. పక్కడబందీగా మనకు ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ అనేది చేయడానికి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం అయితే యోచన చేస్తుంది. ఓకే, గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 126,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 26న ప్రకటించాలని, 29న పోస్టింగ్ అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రాత పరీక్ష నిర్వహణకు 7022 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నారంట. వీటిలో ఒకే సమయంలో 17 లక్షల మందికి ఈ యొక్క రాత పరీక్ష అనేది నిర్వహించే వీలైతే ఉంటుంది. బుధవారం సాయంత్రం వరకు ఉద్యోగాలకు 16,46,146 మంది అయితే దరఖాస్తు అనేది చేసుకున్నారంట. మరో 3 రోజులు గడువు అయితే ఉండడంతో 20 లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు అనేది చేసుకుంటారని చెప్పి తెలుపుతున్నారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాలలో మరికొన్ని కేంద్రాలను అయితే గుర్తిస్తారంట. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1, 7, 8 తేదీల్లో రాత పరీక్ష అయితే నిర్వహించాలని చెప్పి గతంలోనే మనకు తెలిపారు. ఓకే, తర్వాత మనకు పూర్తిగా మనకు ఆబ్జెక్టివ్ తరహాలోనే ఇక రాత పరీక్ష అనేది ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారో ఆ యొక్క ఓఎంఆర్ షీట్లో మనం ఆన్సర్స్ అనేది గుర్తించాలి. ఓకేనా? ప్రాథమిక కీని పరీక్ష జరిగిన రోజునే విడుదల చేస్తారంట. ఎగ్జామ్ అవ్వగానే మనకు ఈ యొక్క ప్రాథమిక అయితే రిలీజ్ చేస్తారు. ఆ యొక్క ప్రాథమిక కీపై అభ్యంతరాలు కూడా అభ్యర్థుల నుంచి స్వీకరించి వాటిని పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు రాత పరీక్ష అయిన 4 రోజుల తర్వాత ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి తెలుపుతున్నారన్నమాట. రాత పరీక్ష మెరిట్ జాబితాను సెప్టెంబర్ 16న ప్రకటించిన తర్వాత 25వ తేదీ వరకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే చేపడతారు. ఓకే, ఎగ్జామ్ అనేది జరుగుతుంది. 4 రోజుల్లో మనకు ఫైనల్ కీ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు సెప్టెంబర్ 16న అయితే మెరిట్ జాబితా రిలీజ్ చేస్తారంట. 20వ తేదీ వరకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే చేపడతారంట. 26న ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం ఖరారైతే చేసింది. జిల్లాను ఒక యూనిట్గా వివిధ వర్గాలు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారంగా రోస్టర్ పద్ధతిన మనకు యొక్క అభ్యర్థుల ఎంపిక అయితే పూర్తి చేస్తారు. అక్టోబర్ 2 నుంచి మనకు విధుల్లో అయితే జాయిన్ అవుతాము. ఓకేనా? సో రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఆగస్టు 12వ తేదీ తర్వాత ఇప్పటి నుంచి అయినా సరే మనకు ఆన్లైన్లో అందుబాటులోకి అయితే తేవాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. ఓకే, ఆగస్టు 12వ తారీఖు నుంచి మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి తెలపడం జరుగుతుంది. సో ఏపీలో ఎప్పుడు మనకు ఇటువంటి భారీ నోటిఫికేషన్ అయితే రాలేదు. తప్పకుండా అభ్యర్థులందరూ కూడా బాగా ఫోకస్ అనేది చేసి చదవండి. ఓకేనా? అంతేకాకుండా మనకు ఉయ్ జాబ్ మేకర్స్ వారు ప్రత్యేకంగా ఈ గ్రామ మరియు వాటాహక్చుల ఉద్యోగాలకు సంబంధించి వారు ఒక బండిల్స్ అయితే క్వశ్చన్ పేపర్ సంబంధించి రూపొందించడం జరిగింది. వీటిని మీరు బై అనేది చేయాలనుకుంటే మన యొక్క ఛానల్ తాలూకా కూపన్ కోడ్ మహేష్ 1ని ఎంటర్ అనేది చేసినట్లయితే 30 రూపీస్ అనేది తగ్గుతుంది. 190 రూపీస్కే ఈ బండిల్స్ అనేవి మనం కొనుక్కోవచ్చు. ఆన్లైన్ పేమెంట్స్ అనేవి చేసి మీరు వీటిని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే ఉంది. తప్పకుండా వీటిని బై అనేది చేసి మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చి మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.